ఒక్క విలియం కేరీ 17 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు. అంతేనా? అక్కడితో ఆగిపోయాడా? నీ చేతుల్లో పెన్ ఉందంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే. జిందగీలో రైలు బండి ఎక్కినావంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే. బ్యాంక్ లో పైసలు పెట్టినావా? కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే. పొద్దున్నే లేచి ఈనాడు, జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే. ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా? థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి. భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే. మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతికుందా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. సతీ అనే దాన్ని అంతమొందిచ్చింది ఆయనే. ఒక్కడు చేసింది ఇదంతా. ఆయన ఈ లోకానికి వచ్చి చేసినప్పుడు ఆయనకి పెద్ద వెల్కమ్ పార్టీ ఇచ్చారనుకున్నారా? లేదు. చెప్పుకున్నాడు. ఉడ్నీ అనే ఒక వ్యక్తి ఒక ముద్రణా యంత్రాన్ని, అచ్చులను కేరీకి బహుమతిగా ఇస్తాననడంతో అతని వద్దకు హుగ్లీ నదిపై పడవలో వెళ్లి ముద్రణా యంత్రాన్ని తీసుకుని వస్తున్న సమయంలో అతనికి కనబడిన కొన్ని దారుణ దృశ్యాలకు విలియం కేరీ ఎంతో చలించిపోయాడు. హుగ్లీ నది ఒడ్డున ముసలివారిని, జబ్బుతో ఉన్నవారిని అనేకులను చూశాడు. వారు నిస్సహాయంగా ఆకలితో మరణించడం తప్ప మరో మార్గమే లేదు. ముసలివారిని, జబ్బుతో ఉన్నవారిని వారి పిల్లలే హుగ్లీ నది ఒడ్డున పారవేయడం అనే వార్త విని విలియం కేరీ తట్టుకోలేకపోయాడు. ఇంతలో విలియం కేరీకి నది ఒడ్డున ఒక గుంపు కనిపించింది. అక్కడేం జరుగుతుందని పడవ నడిపే వ్యక్తిని అడిగాడు. అక్కడొక పవిత్ర కార్యం జరుగుతుందని పడవ నడిపే వ్యక్తి విలియం కేరీకి చెప్పాడు. కాని అక్కడ జనాల మధ్యలో కట్టెల మీద ఒక శవం ఉంది. అనుమానంతో పడవ దిగి కేరీ అక్కడకు పరుగున వెళ్లాడు. చనిపోయిన వ్యక్తి భార్యను కూడా సతీ సహగమనం పేరుతో చితి మీద చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కేరీ ఇది తప్పు, ఇది నరహత్య అని గట్టిగా అరిచాడు. ఆమె ఇష్టపూర్వకంగానే చనిపోతుందా అని బెంగాలీ భాషలో గట్టిగా అరిచాడు. కేరీని అక్కడి నుండి వెళ్లిపోమ్మని అక్కడున్న వారంతా గట్టిగా అరిచారు. కాని ఇంగ్లీషు వారిపై ఉన్న భయం వల్ల కేరీని ఎవరూ ఏమీ చేయలేదు. ఇంతలో ఒక స్త్రీ చనిపోయిన వ్యక్తి భార్యను తీసుకుని ఆ శవం చుట్టూ 6 సార్లు ప్రదక్షిణం చేయించింది. ఆమె చేతిలో తియోం అనబడే మిఠాయిలున్నాయి. వాటిని జనాల మీదకు విసిరేసింది. ఆ వితంతువును కట్టెలపై శవం ప్రక్కనే పడుకోబెట్టారు. ఇద్దరి శరీరాలపై ఎండుటాకులు కప్పి దానిపై వెన్నను పోశారు. ఆమె మౌనంగా తన పవిత్ర కార్యాన్ని ఆచరిస్తుందో లేక జనాలకు భయపడి ఆ పని చేస్తుందో విలియంకు అర్థం కాలేదు. ఆమెను ఎలాగైనా రక్షించాలని విలియం కేరీ తీవ్ర ప్రయత్నమే చేశాడు. కాని కేరీను ముందుకు అక్కడ ఉన్నవారు కదలనివ్వలేదు. ఇంతలో జనాలు గట్టిగా అరుస్తూ సంతోషంగా నృత్యం చేయడం మొదలుపెట్టారు. 2 శరీరాలపై పెద్ద పెద్ద కర్రలు పెట్టి గట్టిగా అదిమి పట్టుకున్నారు. ఉన్నట్టుండి చితికి ఎవరో నిప్పు పెట్టారు. జనాల అరుపుల మధ్య ఆమె అరుపులు ఎవ్వరికీ వినబడలేదు. ఈ సంఘటన విలియం కేరీని బాగా కలచివేసింది. ఎలాగైనా సతీ సహగమనాన్ని ఆపాలని గట్టిగా విలియం కేరీ నిర్ణయించుకున్నాడు. 1800 సంవత్సరంలో జనవరి నెల 10వ తేదీన సెరంపూర్కు విలియం కేరీ కుటుంబం చేరుకుంది. కొంతకాలం తర్వాత హుగ్లీ నది ఒడ్డున సెరంపూర్లో విలియం కేరీ గారు సొంతంగా కళాశాలను స్థాపించారు. అక్కడ కేరీ చాలా మంచి పేరును సంపాదించాడు. హుగ్లీ నది ప్రక్కన ఉన్న కోట వద్ద ఈ కళాశాల ఉండడం చేత ఫోర్ట్ విలియం కళాశాల అని పేరు పెట్టారు. అప్పటి గవర్నర్ కేరీని ఒక విషయంపై విచారణ జరపాలని ఆదేశించారు. హుగ్లీ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో గింగా సౌగూర్ అనే ప్రదేశంలో ఒక వింత ఆచారం బాగా చేయబడుతూ ఉంది. అందరిచే చేయించే విధంగా ప్రేరేపించబడుతూ ఉంది. అదేమిటంటే బిడ్డలు పుట్టని స్త్రీలచే మృక్కుబడి చేయించి పుట్టబోవు బిడ్డలలో ఒకరిని నదికి బలిగా అర్పించాలనేది అక్కడి వారి ఆచారం. మొక్కుకున్నాక వారికి బిడ్డలు పుట్టాక వారిలో మగబిడ్డలను ఉంచి
ఆడపిల్ల పుట్టే వరకు ఎదురు చూసి ఆ ఆడపిల్లను నదిలోకి విసిరేయడం లేదా నది ఒడ్డునే వదిలేయడం చేసేవారు. కొన్నిసార్లు ఆ బిడ్డలను మొసళ్ళు తినేసేవి, మరికొన్నిసార్లు ఆ పిల్లలు నీళ్లలోకి దొర్లి చనిపోయేవారు. ఈ విషయాన్ని విలియం కేరీ విచారణ జరిపి దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి దురాచారాలు చేయకుండా కొన్ని చట్టాలు వచ్చేందుకు చాలా కృషి చేశాడు. అలాగే సతీ సహగమనం పేరిట చేసే దురాచారాన్ని కూడా ఆపేలా చేయమని అధికారులకు విన్నవించాడు. ఒక ప్రక్క ఇలాంటి ఆచారాల్ని అరికట్టడానికి ప్రయత్నిస్తూనే మరో ప్రక్క బైబిల్ ఎన్నో భాషల్లోకి అనువదించే పనిని కూడా చేసేవాడు. ఇలాంటి సందర్భంలో సెరంపూర్లో ఉన్న తన ముద్రణాలయాన్ని మూసివేయాలని, దాన్ని మూసివేయడానికి మింటో ప్రభువు తన మనుషుల్ని పంపబోతున్నాడనే దుర్వార్త కేరీకి అందింది. వెంటనే విలియం కేరీ మింటో ప్రభువును దర్శించి తాను అచ్చు వేయిస్తున్న బైబిల్ను చూపించి తాను భారతీయుల్ని గౌరవిస్తున్నానని, అందుకే రామాయణాన్ని మహాభారతాన్ని కూడా గౌరవిస్తూ వాటిని కూడా ఇంగ్లీష్లోకి అనువదించానని